హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగములో 22వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయేవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగం వలన ఉత్పన్నములకు భోగములెన్నయు భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యంతములు కలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. విషయేంద్ర సంయోగముల వలన కలిగినటువంటి భోగములు అవి అనిత్యములు. మనకి ఇంద్రియాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. మనకేమిటి? కన్ను చూస్తుంది. ఆ కన్ను చూసేవన్నీ కూడా చూసినంత వరకు ఆనందంగా ఉంటుంది. తర్వాత అది పోతుంది. తర్వాత వినేది చెవి. చెవి ఒక ఇంద్రియం. ఆ ఇంద్రియం ద్వారా అనేక రకాల శబ్దాలు మనం వింటూ ఉంటాం. ఒక మంచి వింటాం, చెడు వింటాం. మంచి ఉన్నంత వరకు ఆనందాన్ని ఇస్తాయి. ఆనందాన్ని ఇచ్చినంత వరకు అది చక్కగా మనకి అది బాగానే ఉంటుంది. కానీ ఆ విషయేంద్రియ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖాన్ని కలిగిస్తుంది. అలాగే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ రకంగా అన్ని ఇంద్రియాల ద్వారా మనం విషయ సంయోగాలు చేస్తూ ఉంటాం. మనకు కనిపించేది కానీ, వినిపించేది కానీ, చూసేది కానీ, మాట్లాడేది కానీ అన్నీ కూడా విషయేంద్రియ సంయోగములు అంటారు. వాటితో కలయిక మనం. ఆ కలయిక వల్ల మనకేం చేస్తున్నారు? విషయేంద్రియ సంయోగం వలన ఉత్పన్నములకు భోగములన్నీ భోగలాలసులకు సుఖములుగా భాషించినను భోగాలాలసులు భోగము ఎందు ఆసక్తి కలిగిన వారికి సుఖములుగా భాషించను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే. అవి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఏవైతే ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్నామో అవన్నీ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఇవన్నీ కూడా మొదట సుఖంగా అనిపిస్తుంది, తర్వాత మన దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా మనకి స్వామి ఏం చెప్తున్నారంటే, భోగాలాలసులకు సుఖములుగా భాషించను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, అవి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఆద్యంతములు కలవి, వాటికి ఆది మధ్యం అంతము లేదు అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. ఆ విధంగా దుఃఖాన్ని ముందుగా గ్రహించి వాటి యందు ఆసక్తుడు కాడు. కాబట్టి మనం కూడా పరమాత్మ స్థానాన్ని పొందడానికి మన అభ్యాసం చేస్తూ విషయ సుఖాలను దూరంగా ఉండాలని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఓం తత్సత్. జై గురు.